నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. 127 ఏళ్ల తర్వాత భారత్కు బుద్ధుడి అవశేషాలు. బ్రిటిష్ హయాంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని అవశేషాలు 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి చేరుకున్నాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ అవశేషాలను వలస పాలన సమయంలో మన దేశం నుంచి తరలించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ వేలంలో బుద్ధుడి అవశేషాలు కనిపించాయి. దీంతో వాటిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పిపర్ హవా ప్రాజెక్టు వెబ్సైట్ వివరాల ప్రకారం 1898లో ఉత్తరప్రదేశ్లో భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలోని పిపర్ హవాలో ఓ పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల సమయంలో పెద్ద రాతిపెట్టెలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. ఇందులో గౌతమ బుద్ధునికి చెందినవిగా భావిస్తున్న అస్థి అవశేషాలు, పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాల వంటివి ఉన్నాయి. బౌద్ధులకు పంపిణీ చేసేందుకు గాను ఆ అస్థి అవశేషాలను సియాం రాజుకు అప్పగించినట్లు వెబ్సైట్ చెబుతుంది. అప్పట్లో అవశేషాలను ఉంచిన ఆ పెద్ద రాతిపెట్టె ప్రస్తుతం కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉంది.